సబ్ రిజిస్టర్ జై తెలంగాణ ఆర్యూబీ సాంక్షన్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి నాయకత్వం ఆర్యూబీ సాంక్షన్ ఇచ్చిన రాజశేఖర నాయకత్వం ఆర్యూబీ సాంక్షన్ ఇచ్చిన రాజశేఖర నాయకత్వం జై తెలంగాణ రాజశేఖర నాయకత్వం సమస్య పరిష్కరించిన రాజశేఖర నాయకత్వం సంగమనదా పట్టిగా పట్టు ఏం కాదు ఇక. జై తెలంగాణ జై తెలంగాణ రాజశేఖర నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ముఖ్యంగా వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అయిన రోజు కాబట్టి ఇక్కడ స్వీట్లు పంచుకోవడం, ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పాలాభిషేకం కూడా చేసినాం మా ఎమ్మెల్యే గారికి. ఇంకొకటి పెద్ద లాంగ్ పెండింగ్ ఇష్యూ, 10 సంవత్సరాల నుంచి అక్కడ వేసాం మనం ఫౌండేషన్ స్టోన్. 10 సంవత్సరాల కూడా 2 ఎమ్మెల్యేలు పోయారు, ఎవరు కూడా పరిష్కరించలేకపోయారు. ఇది మల్కాయిర్లో హాటెస్ట్ విషయం ఏదంటే వాజ్పేయి నగర్. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి గేట్ పడుతుంది, 15 నిమిషాలు 20 నిమిషాలు నిలబడవలసి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అటువంటి ప్రాబ్లం ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి రాజశేఖర రెడ్డి గారు. ఇదే కాకుండా కూడా మన రామకృష్ణపురం బ్రిడ్జ్ కూడా ఒక 300 కోట్లతోటి 4 లైన్ రోడ్ 8 లైన్స్ మన బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. మరి అదేవిధంగా అనుటెక్స్ కూడా స్టార్ట్ చేసిండు. రియల్గా చెప్పాలంటే ప్రతి నెల జిఎం ఆఫీస్ కానీ ఆర్ఎం ఆఫీస్ కానీ తిరగని రోజు లేదు. మేమందరం ఆయన ఎప్పుడు మేము కూడా ఉన్నాము. మాకు బాగా తెలుసు ప్రాక్టికల్గా ఒక సమస్య పట్టుకుంటూ అంటే వదలకుండా తిరిగి ప్లాన్ శాంక్షన్, ఇది ఒక శాంక్షన్ చేయించింది. కాబట్టి రియలీ రాజశేఖర రెడ్డికి మనం మల్కాయి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాం. ఏదైతే పద్ధతి ప్రకారం గెలిచినప్పుడు మాట్లాడిండో ఆ మాట నిలబెట్టుకున్నాడు. అంతేకాకుండా కూడా ప్రతి మనిషికి అందుబాటులో ఉంటూ మల్కాయిగిరి సమస్యల పట్ల పరీక్షిస్తూ ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఒక ఆఫీసు ఉండి ఫోన్ చేద్దామని కాదు, ఒక ఎమ్మెల్యే ఉండి నేను ఫోన్ చేస్తున్నా అవుతాను కాదు, ప్రతి ఒక్క చిన్నపిల్లల్లో ప్రతి ఆఫీసు తిరుగుతూ మల్కాయిగిరి సమస్యలను పరిష్కరిస్తూ ప్రాబ్లం సాల్వ్ చేస్తుండు. ఇది చాలా మన అదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళొకసారి మల్కాయిగిరి 4 కోట్ల ప్రజల తరపు నుంచి మేము ఒక ధన్యవాదాలు చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి.